Hey guys, welcome back to our channel Lucky Lifestyle. So this is the most requested video. మా రీసెంట్ వీడియోస్లో మేము యూజ్ చేసిన కుక్వేర్ చూసి చాలామంది డిఎమ్స్ చేశారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు అని చెప్పి, దాని క్వాలిటీ చూసి. సో మీ అందరి కోసం ఇది ఎక్కడ కొన్నామో, ఎంత రేట్కి కొన్నామో అండ్ నా హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పక్కగా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను దీంట్లో ఆన్సర్స్ ఇస్తాను. సో నేను రీసెంట్గా అమెజాన్ నుండి బర్గ్నర్ ట్రైప్రో ట్రైప్లై కుక్వేర్ సెట్ కొన్నాను. ఈ సెట్లో మనకి 24 సెంటీమీటర్స్ 5 లీటర్స్ క్యాసే రోల్ విత్ లిడ్ వస్తుంది, అండ్ 24 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ కూడా వస్తుంది, అండ్ 22 సెంటీమీటర్స్ ఫ్రై ప్యాన్ కూడా వస్తుంది. సో ఇది కంప్లీట్గా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాము. ప్యాకేజింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బాక్స్ డ్యామేజ్ లేకుండా సేఫ్గా వచ్చింది. సో ఇది 5 లీటర్ కెసెరోల్ ఫ్యామిలీ కుకింగ్కి పర్ఫెక్ట్ సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ 24 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ ఉంది కదా, సో అది కర్రీస్ అండ్ ఫ్రై ఐటమ్స్కి బెస్ట్ సూటబుల్. సో లాస్ట్లో ఒక 22 సెంటీమీటర్స్ ఫ్రై ప్యాన్ కూడా ఇచ్చారు. ఫినిషింగ్ చాలా ప్రీమియంగా ఉంటుంది, స్క్రాచెస్ లేవు, డెన్స్ లేవు. సో ప్యాకేజింగ్కి ఐల్ గివ్ 5 out of 5. అండ్ బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి, సో ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది ట్రైప్లై మెటీరియల్ అనమాట. ట్రైప్లై అంటే 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ ఏమో స్టెయిన్లెస్ స్టీల్, మిడిల్లో అల్యూమినియం కోర్ ఉంటుంది, అండ్ అవుట్ సైడ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో కవర్ అయి ఉంటుంది అనమాట. సో బేస్ చాలా థిక్గా ఉంటుంది, సో హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. హ్యాండిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ రివెట్స్ కూడా చాలా బాగున్నాయి. స్టీల్ లిడ్స్ వెయిట్ బాగానే ఉంది అండ్ పర్ఫెక్ట్ ఫిట్ కూడా. సో 2 డిఫరెంట్ లిడ్స్ ఇచ్చారు కాబట్టి ఒక్క లిడ్తో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు, కరెక్ట్ ఫిట్గా ఇచ్చారు. సో 24 సెంటీమీటర్స్ కాబట్టి వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ కడాయి ఆల్సో. అండ్ మన రీసెంట్ వీడియోస్లో కూడా నేను వీటిల్లో వండి చూపించాను అండ్ క్వాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆ వీడియోస్లో. మీరు ఇంకా అవి చూడకపోయి ఉంటే తప్పకుండా ఈ వీడియో అయిపోయాక మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ మెంబర్షిప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మన ఛానల్ పక్కనే జాయిన్ అన్న బటన్ ఉంటుంది, యూ కెన్ జాయిన్ దేర్. మన ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి కానీ లైక్సే కొంచెం తక్కువ ఉన్నాయి వ్యూస్తో కంపేర్ చేస్తే. సో మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఇది అవసరమైన వాళ్ళకు కూడా ఈ వీడియో సజెషన్గా వెళ్తుంది, సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో లైక్ చేసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా వీడియోస్ ఇలాగే పెడుతూ ఉంటాము, యూస్ఫుల్ వీడియోస్. సో మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు, లక్కీ లైఫ్ స్టైల్ 87 అని చెప్పి. నేను యూట్యూబ్ బయోలో ఇది ట్యాగ్ చేసి పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్, యూ కెన్ జాయిన్ దేర్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ కుక్వేర్ సెట్ చాలా వెయిట్ ఉంటుంది. కడాయి కానీ, కెసెరోల్ కానీ, ఫ్రై ప్యాన్ కానీ వెయిట్ ఉంటాయి. ఆ వెయిట్ కూడా మనం మొయ్యగలిగినంతే ఉంటుందన్నమాట. సో ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు కనుక ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టేసి కనుక మర్చిపోయి వెళ్ళిపోతే అది ఒకవేళ మాడినా మీరు చూస్తే కింద అంటదన్నమాట, అడుగు అంటుతుంది కదా మనం మాడితే, ఏదైనా డిష్ మాడితే. సో ఆ అడుగు కూడా అంటదు, అంత క్వాలిటీ ఉందన్నమాట దీంట్లో. ఇది 3 లేయర్స్ కాబట్టి వెయిట్ లెస్ ఉంటే ఏమవుతుంది అంటే షేప్ మారిపోతూ ఉంటాయి కడాయివి ఏదైనా, కానీ ఇక్కడ ఆ ప్రాబ్లమే లేదు, వెయిట్ లెస్ ఉండదు కాబట్టి. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. మనం ఏదైనా పత్లావి తీసుకుంటే అవి షేప్ మారిపోవడం కానీ, సొట్టపడడం కానీ ఇలాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ అలాంటివి ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఫ్రై ప్యాన్కి వచ్చేసరికి మనకి ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో చాలా పొడుగ్గా ఉంటుంది, అండ్ ఆ పొడుగు ఉన్న హ్యాండిల్ కూడా అది నేను ఇక్కడ చూపిస్తున్నట్టు స్టీల్లో ఉంటుంది కదా. మనం అనుకోవచ్చు ఒకవేళ మనం వంట చేస్తుంటే ఆ స్టీల్ది కూడా కాలుతుందేమో మనకి అని చెప్పి, లేదు, అసలు అది పొడుగ్గా ఉండడం వల్ల ఫైర్కి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అసలు అది కాలదు. సో మనం దీనిలో బ్యాడ్ అని చెప్పడానికి ఏది లేదు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఇది పక్కగా మీరు కొని ట్రై చేయండి ఒకవేళ మీరు ఇది కొనాలి అన్న ఆలోచనలో ఉంటే. సో దీంట్లో పాజిటివ్స్కి వచ్చేసరికి ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ, నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అండ్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది మొత్తం ప్యాన్కైనా, కడాయికైనా, కెసెరోల్కైనా. అది ది బెస్ట్ పార్ట్ మనం కుక్ చేసేటప్పుడు. అండ్ నో కెమికల్ కోటింగ్ ఉంది, జస్ట్ అల్యూమినియం కోర్ ఇంకా మిడిల్ లేయర్లోనే ఉంటుంది, పైన కింద స్టెయిన్లెస్ స్టీలే కాబట్టి ఎలాంటి కెమికల్ కోటింగ్ లేదు. హెల్దీ కుకింగ్కి ఇది బెస్ట్ సూటబుల్. అండ్ ఇది మనం ఇండక్షన్కి అండ్ గ్యాస్ ఫ్రెండ్లీకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో
2-in-1 అనమాట. అండ్ లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్ ఇది. చాలా ఒక 3 years మనకి గ్యారంటీ కూడా ఉంది. అండ్ ఇది అమెజాన్లో కొన్నా సరే యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇట్, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 4.8 రేటింగ్ ఉందన్నమాట. సో కాన్స్కి వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు వెయిట్ ఉంటుంది, బట్ ఆ వెయిట్ కూడా మనం మోయగలిగినంతే. అండ్ ఇది ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఈజీ టు యూజ్. సో ఇది మీరు నాన్ స్టిక్ కుక్వేర్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటే, హెల్దీ అండ్ డ్యూరబుల్ కుక్వేర్ సెట్ కొనాలి అని అనుకుంటే, బర్గ్నర్ ట్రైప్రో ట్రైప్లై is definitely worth buying అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ నాన్ స్టిక్ కుక్వేర్, దిస్ ఈస్ ది బెస్ట్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ది బెస్ట్ థింగ్ టు బై. అండ్ సెలో నుండి నేను ప్రీమియం లెడ్తో ఒక గ్లాస్ మిక్సింగ్ బౌల్ కూడా తీసుకున్నాను. ఇది 500 ml, చాలా బాగుంది. ఇది మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. సో ఇది కూడా నేను రికమెండ్ చేస్తాను, చాలా నచ్చింది నాకు. క్వాలిటీ వైజ్ అయినా క్లియర్ అండ్ నాన్ పోరస్ గ్లాస్ అనమాట, అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా. అండ్ ది బెస్ట్ థింగ్ ఇస్ ఇట్స్ ట్రాన్స్పరెంట్. నాకు ట్రాన్స్పరెంట్వి యూస్ చేయాలంటే చాలా ఇష్టం. అండ్ సారీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది, పిల్లలు ఆడుతున్నారు బయట, ఈవినింగ్ టైం కాబట్టి. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో మీకు కుకింగ్ డెమో చూపిస్తాను లాస్ట్లో అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ది కుకింగ్ డెమో. ఇక్కడ నేను కడాయి యూస్ చేస్తున్నాను సర్వప్ప చేయడానికి. ఈ వీడియో కూడా మీకు ఫ్యూచర్లో పెడతాను. ఇక్కడ నేను రాగి పిండితో సర్వపిండి చేశాను అనమాట కడాయిలో. ఆ కడాయిలో మీరు చూస్తూ ఉంటే కింద అది అంటుకొని కూడా అంటుకోవట్లేదు. సో ఎప్పుడైనా సర్వప్ప చేస్తుంటే మనకి ఇది బేసిక్ ప్రాబ్లమ్ ఇస్ కింద అంటుకుంటుందేమో అని చెప్పి. సో ఈ కడాయిలో మనకు ఆ ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు స్మాల్ కుకింగ్ డెమో అయితే చూపించేస్తున్నాను. కడాయిలో, కెసెరోలో అండ్ ఫ్రై ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో ప్యాన్ని హీట్ చేస్తే ఈవెన్గా మనకి హీట్ స్ప్రెడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈవెన్గా హీట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ హాట్ స్పాట్స్ అస్సలు లేవు. ఇది గ్యాస్ స్టవ్, ఇండక్షన్, సెరమిక్ కుక్ స్టవ్ అన్నిట్లో వర్క్ అవుతుంది అనమాట. సో నేను మీకు ఇక్కడ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తున్నాను, సో దట్ మీరు కొనుక్కోవాలి అని అంటే ఇది స్క్రీన్ షాట్ చేసుకొని అమెజాన్లో వెళ్ళి సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఆర్ మీకు లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్ బాక్స్లో కూడా ఇస్తాను. ఓవరాల్గా నాకు ఈ కుక్వేర్ చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. మై హానెస్ట్ రేటింగ్ విల్ బీ 4.8 out of 5. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాము. ఫాలో ఫర్ మోర్.